మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. విజయసాయి రెడ్డి గారు హట్ అయ్యి నేనైతే పార్టీలో ఉండను ఇలా జరిగితే అని చెప్పేసి బయటికి రావటం అనేది ఇంకొక పక్క వినపడుతుంది. రెండిట్లలో కీలకంగా మీరైతే ఏదనుకుంటున్నారు అసలుకి? ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు హట్ అవ్వాల్సిన పరిస్థితులు ఏం లేవు. ఎందుకంటే ఆయన నెంబర్ 2 స్థానంలో ఉన్నారు. మరి ఎందుకు పార్టీ నుంచి రాజీనామా చేశారు? అదేనండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఇవ్వాల్సినటువంటి అన్ని ప్రాధాన్యతలు ఇచ్చారు. మా పార్టీలో ఆయన ఒక మూల స్తంభం. నెంబర్ 2 అంటే మళ్ళీ చాలా మంది మీకు ఫోన్లు చేస్తారు సాయంత్రం. ఏం పర్లేదు, పార్టీ వాళ్ళే పర్వాలేదు. నెంబర్ 2 మేమా ఆయన అని చెప్పి. నేను ఇలాంటి వాటికి ఎవరికి భయపడే వ్యక్తిని కాదు. నేను రాజకీయాలను మానుకుంటా, కానీ ఒకరికి భయపడి నేను రాజకీయాల్లో కొనసాగే ప్రశ్నే లేదు. రాజకీయ శాశ్వతంగానే మానుకుంటా. ఏ అవమానం ఉన్నా లేకపోతే మరొకటి ఉన్నా కూడా, ఎందుకంటే నా సైడ్ నుంచి తప్పు లేకుండా అయితే చూసుకుంటా. చెప్పండి మరి ఇప్పుడు ఎందుకు మారారు మీరు చెప్పండి. నెంబర్ 2 అన్నారు కదా, ఆయన ఎందుకు మారారు? ఒకటండి, ఆయన వ్యక్తిగతమైనటువంటి సమస్యలు ఆయనకున్నాయి. ఏదైతే ప్రభుత్వం పోయిన తర్వాత అనేక విషయాల్లో ఆయన ఎదురెత్తున్నటువంటి పరిస్థితులు కూడా చూసాం, మనం అందరం చూసాం. ఆ వ్యక్తిగతంగా ఏదైతే ఆయన ఆలోచన చేసుకొని ఏదైతే ఆయన ఈ వైసీపీలో ఉన్నారో, మరి అవతల పార్టీ వాళ్ళు ఏ విధంగా దాడి చేస్తున్నారు, ఏ విధంగా ఆయన మీద ఆయన ఇబ్బంది పెడుతున్నారో, లేదా ఆయనకు ఆస్తులకు సంబంధించినటువంటి ఇతర అంశాల్లో కూడా కూలగొట్టేటువంటి పరిస్థితుల దగ్గర నుంచి ఇతర అంశాలు అంటే ఏంటి, ఆయన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి చాలా అంశాల్లో. వ్యక్తిగతంగా ఆయన ఆలోచన చేసుకుని ఒక నిర్ణయం తీసుకుని, అంటే ఇక్కడేమో గౌరవం లేక కాదు, ఈయన గౌరవం లేకపోవడం ఏంటండి, వైసీపీలో ఆయన గౌరవం ఉంది కాబట్టి అలాంటి అంశం ఏం కాదు. కానీ బట్ వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం ఆయన తీసుకున్నారు. ఆయన ఆ నిర్ణయానికి అనుగుణంగానే ఉంటుంది. మరి మళ్ళీ వాళ్ళ కుటుంబంలో షర్మిలా గారితో మాట్లాడి వాళ్ళని ఏదో కలపాలా అనే దానికి ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం లేదు కదా. కలుస్తారా? కలిసి ఇద్దరు కలిసి పోరాడే అవకాశం ఉంది, ఎక్స్పెక్ట్ చేయొచ్చా వైసీపీ కార్యకర్తలు? ఇప్పుడు కుటుంబం అంటే అది ఒక కుటుంబంలో అంశం కాబట్టి ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు వారు ఏంటంటే వ్యక్తిగతంగా ఒక స్థాయికి నేను వెళ్ళాలా అనేటువంటి ఆలోచనతోనే మరి తెలంగాణలో పార్టీ పెట్టారు. సరే, అది అక్కడ ఫెయిల్ అయింది. మళ్ళీ ఆంధ్రాలో ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. కాబట్టి అది వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం. షర్మిలా గారిదైనా లేదా జగన్మోహన్ గారిదైనా ఎంతైనా కూడా వాళ్ళంతా ఒక కుటుంబం కాబట్టి ఏం చెప్పలేము ముందు రోజుల్లో ఎలాగ ఉంటుందని. ఆస్తుల్లో వచ్చిన తగాదులు అంటారా, లేకపోతే రాజకీయాల్లో సీట్ల ఒప్పందం, లేకపోతే ఏదో ఒక భాగంలో వచ్చిన తగాదాలు అంటారు ఇవి? ఒకటండి, ఇప్పుడు కుటుంబం అన్న తర్వాత ఏ ఇంట్లో గొడవలు లేకుండా ఉంటాయి. ఏదో ఒక అంశంలో చిన్నదే పెద్ద ప్రతి కుటుంబంలో ఉండేటువంటి, ఇప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కాబట్టి ఈరోజు అందరం మాట్లాడుకుంటున్నాం తప్పితే ఏ కుటుంబంలో ఉండవండి. ప్రతి కుటుంబంలో ఆస్తుల గొడవలు ఇంకోటి ఉంటాయి. కానీ ఆస్తులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఏవైతే ఇవ్వాలో రాజశేఖర్ గారు ఉన్నప్పుడే అన్ని పంపకాలు జరిగిపోయినాయి అనేటువంటి మాట మేము కూడా వింటా ఉన్నా, నేను చాలా సందర్భాల్లో విన్నా నేను. కాబట్టి దానికి సంబంధించి లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆవిడ ఆస్తుల్ని ఆక్రమించుకునే పరిస్థితులు, ఇలాంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి అవసరమైతే ఇంకా 10 రూపాయలు ఎదురు ఖర్చు పెట్టి ఎదురు మనిషికి సహాయం చేసే వ్యక్తి, కానీ ఇంకొకరిని ఏదో ఆక్రమించుకునేటువంటి మనస్తత్వం ఆయనది కానే కాదు. అయితే ఒక్కసారి ప్రజల్లోకి పడిన తర్వాత ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అన్వయించుకుంటారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆలోచన చేస్తారు తప్పితే ఆయన మీ నాయకులంతా అనుకుంటున్నారా ఇద్దరు కలిసి మళ్ళీ పార్టీలో కీలక నేతలుగా మారి ఇద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున పోరాడతారు అండ్ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది వైసీపీ, షర్మిల గారి నాయకత్వం కూడా మేమందరం చూడబోతున్నాం డెఫినెట్ గా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇప్పట్లో ఎవరు అనుకోవట్లేదండి. షర్మిల గారు మాట్లాడినటువంటి మాటలు మరి ఒక అన్నని మాట్లాడవలసినటువంటి మాటలు కాదు, ఒక అన్నకి ఇవ్వవలసిన గౌరవము కాదు. అది వ్యక్తిగతంగా నన్ను అడిగితే అసహజంగా ఏ కుటుంబంలో కూడా లేదా ఏ అన్నకు కూడా అలాంటి చెల్లెలు కూడా ఉండకూడదని నేను కోరుకుంటున్నాను వ్యక్తిగతంగా. చెప్పారా ఎప్పుడన్నా వ్యక్తిగతంగా? నేను ఎవరికి చెప్పలేదు. నేను ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏ రోజు ఒక్క మాట మాట్లాడలేదు. మీరు ఒకసారి గమనించుకోండి, ఏ రోజు మరి షర్మిల గారి గురించి ఇంకో మాట ఆయన మాట్లాడలేదు. కానీ ఆ సైడ్ నుంచి ఎన్ని రకాలుగా ఆయన్ని హింసించాలో, ఎన్ని రకాలుగా మాట్లాడాలో, వ్యక్తిగతమైనటువంటి మరి హనన ఎన్నిసార్లు జరిగిందో అంత దారుణంగా ఎవరు కూడా మాట్లాడి ఉంటారు. ఈవెన్ అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడి ఉంటారు.
అలాంటి అవమానాలు మాట్లాడినా కూడా ఈయన ఏ రోజు కూడా ఆయన బయటపడకుండా నిబ్బరంగా ఉన్నారు తప్పితే ఏ రోజు మమ్మల్ని కూడా ఎవరిని పార్టీ సైడ్ నుంచి కూడా ఎవరిని ఎంకరేజ్ చేయలేదు దాని గురించి మాట్లాడమనో లేదా విమర్శ చేయమనో వాళ్ళ నామని లేదా మరొకటి మాట్లాడమనో అలా కూడా చేయలేదు ఆయన జస్ట్ ఆయన దేవుడికి వదిలేశాడు ఆయన అంతే. ఓకే, నిర్ణయం ఎలా ఉంటుందో ముందు రోజు లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్పండి. మొన్న ఒక బాలినేని శ్రీనివాస్ రెడ్డి, నిన్న ఒక విజయసాయి రెడ్డి, రేపు ఇంకా బడా నేతలు చాలా మంది ఉన్నారు, పార్టీ మారటానికి సిద్ధంగా ఉన్నారు, క్యూ లైన్ కట్టేశారు, గేట్లు తెరవటమే లేట్ అవతల వాళ్ళు, గేట్లు తెరిస్తే మొత్తం అనే మాట వాస్తవమా? ఇంకా కీలక నేతలు పార్టీని వీడే అవకాశం ఉంది అనే మాటకి ఏం చెప్తారు మీరు? వెళ్ళేవాళ్ళు వెళ్ళొచ్చు, ఇందులో ఇక్కడ ఆపడానికి ఎవ్వరు లేరు సిద్ధంగా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సిద్ధంగా లేరు. ఎందుకంటే 23 మంది ఎమ్మెల్యేలు 14 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీలో వాళ్ళు తీసుకొని 4 మంత్రులు చేసిన సందర్భంలో కూడా వణకలేదు, బెణకలేదు. ప్రజల మధ్యలో ఉండి ప్రజల విశ్వాసాన్ని పొంది ప్రజల పక్షాన నిలబడి 19 ఎన్నికల్లో 151 సీట్లు వచ్చినాయి. కాబట్టి నాయకుల్ని నమ్ముకొని జగన్మోహన్ గారు రాజకీయాలు చేయటల్లా, ప్రజల్ని నమ్ముకొని చేస్తున్నాడు. ఈ నాయకులు మరి వాళ్ళ స్వార్థ ఆలోచనలతోటి వెళ్తూ ఉంటారు, ఎవరైనా వెళ్తారు. దాంట్లో ఏమి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శత్రువులు ఉండరు, అది అంటుంటారు ఎప్పుడు, అది వాస్తవం కూడా అది. కాబట్టి సహజంగా వెళ్ళి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అలాంటి వాటికి బెదిరేటువంటి వ్యక్తి కాదు. మీరు అప్పుడు చూసుకోండి, 14 ఎన్నికల ముందు కూడా కొంతమందే చేరారు ఆయన పార్టీలు, కాంగ్రెస్ పార్టీల నుంచి. సో అంటే 14 ఎన్నికల్లో కూడా కాని పనులు చేయను అని రైతు రుణమాఫీ అనేటువంటి దాన్ని చేసేటువంటి అవకాశం లేదు అని ఆయన దాన్ని తిరస్కరించారు. మేము అందరూ కూడా చెప్పినా కూడా వినలేదు ఆయన. అమలు కాంతి మనం తప్పుడు వాగ్దానాలు చేయకూడదు అన్నారు. అయినా కూడా ఆ రోజు 67 సీట్లు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 29 ఎన్నికల్లో విజయ దుందుబి మోగించబోతుంది అనేటువంటి మాట వాస్తవం. అది కార్యకర్తల యొక్క గొప్పతనం అవుతుంది. అప్పుడు కూడా నాయకత్వం అనేటువంటిది మారుతూ ఉంటది. చేర్పులు మార్పులు రాజకీయాలు మారుతూ ఉంటారు కానీ పార్టీ విజయం ఎవరు ఆపలేరు అంటారు. ఖచ్చితంగా పార్టీ విజయాన్ని ఎవ్వరు ఆపలేరు. ఈ రోజు జరిగేటువంటి సంఘటనలు చూస్తే లేదండి, కేవలం 9 నెలల్లోనే ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేటువంటిది ప్రజల్లో ఈ రోజు వచ్చేసింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలు నిలబడతారు. కొంతమంది కొన్ని అపోహలకి లేదా వీళ్ళు ఇచ్చిన హామీలకు నమ్మి మరి వాళ్ళని బలపరిచి ఉండొచ్చు. కానీ వాస్తవాలు అతి కొద్ది రోజుల్లోనే తెలుసుకున్నారు. కాబట్టి రాబోయే ఖచ్చితంగా ప్రజలు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ గారు పట్టం కడతారనేటువంటి ఆత్మవిశ్వాసం మాకుంది. థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.